హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి లవ్ సాంగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. అందాల ఓ ముద్దు గుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ. చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడే క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఆల్ మెటీరియల్ దగ్గర XML లిరిక్స్ అనే 2 ఫైల్స్ ఉంటాయి. ఇవి 2 చేసుకోండి. ఈ వీడియోలో నేను మీకు XML ఫార్మాట్లో మాత్రమే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ కానీ లేకపోతే నేను వాడేది ప్రో మీకు ఇస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. టెంప్లెట్స్, అప్లోడ్ XML ఫైలు, 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి రాంబాయి నీ మీద మహి 648 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఫస్ట్ పిక్ని తీసుకున్నా, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో పెద్దగా చేశాను. నెక్స్ట్ బిట్ మార్క్కి వచ్చి ఫోటోని టచ్ చేసి కట్ చేశాను. ఫోటో చివర నొక్కి పట్టి ఇక్కడ రెక్టాంగిల్ ఉంటుంది చివరిది, దాని పైన పెట్టండి. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో సైజ్ని అడ్జస్ట్మెంట్ చేసి నెక్స్ట్ బిట్ మార్క్ వచ్చి కట్ చేయండి. మళ్ళీ దీని చివరి నొక్కి పట్టి కిందకు రెక్టాంగిల్ పైకి పెట్టేయండి. ఇలా పెట్టేశారు కదా. మళ్ళీ ఏం చేస్తారంటే ఇంకో బీట్ మార్క్ ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో, నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి ఫుల్గా అప్లై చేయండి. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో. ఇలా అన్ని ఫొటోస్ని పూర్తిగా ఇలా పెట్టుకుంటూ రండి. ప్లస్ మీడియా. నేను వాడుతున్న ఎలైట్ మోషన్ మీకు కావాలనుకుంటే చాలా బాగుందండి. ఎక్కడ దొరుకుతుందో చెప్తాను వినండి. వచ్చిన ఫోటోని మళ్ళీ వచ్చింది తీసేద్దాం. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో, నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి ఫుల్గా పెట్టాను. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో. ఓకే, ఫొటోస్ని పెడుతున్నాను. ఎలైట్ మోషన్ టెలిగ్రామ్లో పెట్టానండి. మీకు కావాలంటే వెళ్ళండి, డిస్క్రిప్షన్లో ఉంది లింక్, డైరెక్ట్గా అక్కడ తీసుకెళ్తుంది. జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే పిన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది, గుర్తుంచుకోండి. ఫాలో చేసి కింద జాయిన్ అయిన వాళ్ళకి టాప్లో రైట్ సైడ్లో పిన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఆ పిన్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, మీకు వస్తుంది. చాలా బాగుంటుంది. నేను వాడుతున్నది అక్కడ పెట్టాను, పిన్ లిస్ట్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకే, చూసుకోండి, టాప్లో రైట్ సైడ్లో ఉంటుంది ఎలైట్ మోషన్. ఫొటోస్ అన్నీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఫొటోస్ అన్నీ కూడా ఈ చివరి నొక్కి ఈ ఫోటో కింద రెక్టాంగిల్ అని చెప్పాను దీని పైకి పెట్టండి. ఈ ఫొటోస్ ఏది పైన ఉండకూడదు, ఫొటోస్ అన్నీ కూడా ఈ కిందకే ఉండాలి. ఇప్పుడు నేను చేస్తున్నాను ఇలా. మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ కామెంట్ ఏదైనా ఒకటి పెట్టండి. మీరు పెడితే ఇంకా మంచి మంచి లైక్లు కామెంట్లు పెడితే ఇంకా మంచి వీడియోలు తీసుకొస్తాను. ఓకే, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పాసిబిలిటీ ఉంటే. ఎక్కడ స్కిప్ చేయనండి, పూర్తిగా చూపిస్తాను. ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా చూపిస్తాను. ఫొటోస్ అన్నీ కిందకు పెడుతున్నాను, ఇక్కడున్న రెక్టాంగిల్స్ కిందకి పెడుతున్నాను. ఓకే, పెట్టాను. ఫొటోస్ అన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఎఫెక్ట్ అని ఉంటుంది, ఇలా పైకి చూసుకుంటూ వెళ్ళాలి. ఇదిగో ఎఫెక్ట్ అని ఇది ఉందా, ఇది క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటో దగ్గరికి వెళ్ళి కింద ఉంటాయి, ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ప్రతి ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్ని పేస్ట్ చేస్తున్నాను చూడండి. ఇలా ఎక్కడ వదలను, ఎక్కడ స్కిప్ కూడా చేయను. ప్రతి ఫోటోకి ఎఫెక్ట్ని పేస్ట్ చేస్తున్నాను. ఇలా ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. ప్రతి ఫోటోకి పేస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా పేస్ట్ చేయండి. ఓకే, అయిపోయింది. తర్వాత ఫస్ట్కి రండి, ప్లస్ మీడియా, ఇక్కడ ప్లస్ ఉంటుంది మీడియా. ఇప్పుడు లిరికల్ వీడియో ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి నేను ఇచ్చిన లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, లిరికల్ వీడియో వచ్చింది. లిరికల్ వీడియో పైన క్లిక్ చేసి బ్లెండింగు, లైటింగ్, స్క్రీను, ఇప్పుడు లిరిక్స్ వస్తాయి. ఒకసారి ఫస్ట్గా వచ్చి ప్లే చేయండి, చూడటానికి బాగుంటుంది. అయితే ఫస్ట్ ఫోటో అవసరం లేదు, ఫస్ట్ ఫోటోని డిలీట్ చేద్దాం. ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే, ఫస్ట్ ఫోటోని డిలీట్ చేశాను, ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే, చాలా చాలా బాగుంది. ఇప్పుడు క్రియేట్ చేయడం అయిపోయింది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో ఇదే. కావాలంటే ఫోటోని క్లిక్ చేసి లెఫ్ట్కి రైట్కి మూవ్ చేసుకోండి, అది మన చేతిలో పని. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో పక్కకు తీసుకోవచ్చు. ఇలా ప్రతి ఫోటోని కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫస్ట్కి వచ్చి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చాలా చాలా బాగుంది. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఫుల్ బిట్ రేట్ పెట్టి ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.